Daily. Taste the Daily. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ను జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందిన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కలిశారు. ఎన్నికల్లో తన కుమారుడికి మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. యాదవ్ సంప్రదాయానికి గుర్తుగా గొంగడి చేతికర్ణను బహుకరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. నవీన్ కు ఓటేసి గెలిపించాలంటూ ఎన్నికలకు ముందు ఎంఐఎం అధినేత పిలుపునిచ్చారు. తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నవీన్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లినందున ఆయన తరపున తండ్రి శ్రీశైలం యాదవ్ ఓవైసీని కలిశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కలవడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలకు ముందు అటు ఏదైతే బాహటంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆ ఎంఐఎం కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టు నవీన్ కుమార్ యాదవ్ ని ఖచ్చితంగా గెలిపించాలనేది కూడా ఆయన చెప్పినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఎంఐఎం కార్యకర్తలు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూడా నవీన్ యాదవ్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో దాదాపు 20,000కు పైగా కూడా మెజార్టీతోటి గెలుపొందినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా ఈ సందర్భంగా కృతజ్ఞతగా నవీన్ కుమార్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి వెంబడి ఢిల్లీ వెళ్లినటువంటి నేపథ్యంలో ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ ఈ రోజు అటు అసదుద్దీన్ ఓవైసీని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రధానంగా యాదవ్ సంస్కృతికి ప్రతీకగా అయినటువంటి గొంగడిని చేతికర్రను కూడా బహుకరించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కొంతమేర టఫ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి నవీన్ కుమార్ యాదవ్ కు అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పూర్తి స్థాయిలో ఏదైతే మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క గెలుపు సాధ్యమైందనేది కూడా శ్రీశైలం యాదవ్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు ఏదైతే ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ అటు ఢిల్లీ నుంచి రాగానే మరోసారి అసదుద్దీన్ ఓవైసీని కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎంఐఎం కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఏదైతే కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నామో దాంట్లో భాగంగానే ఈ రోజు శ్రీశైలం యాదవ్ కలవడం జరిగింది. ఢిల్లీ నుంచి రాగానే నవీన్ కుమార్ యాదవ్ కూడా కలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వంశీ.